హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇటీవల కాలంలో వచ్చినటువంటి పద్మ పురస్కారాలు జనవరి 26 అని వచ్చినటువంటి పద్మ పురస్కారాలు ఒకసారి మనం చూద్దాం. ముందుగా పద్మ పురస్కారాలు ఎగ్జామినేషన్ లో ఖచ్చితంగా 1 క్వశ్చన్ అనేది పక్కా మనకి. ఇందులో మనం అన్ని చదవాల్సిన పని అయితే లేదు. జనరల్ గా మనకి కొంత కాన్సెప్ట్ ఉంటుంది, అది కూడా తక్కువే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మెంబర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఏ కేటగిరీలో వచ్చిందని చూస్తే చాలా అంత ఇనఫ్, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఫస్ట్ మనం ఇక్కడ చూస్తే మొత్తం పద్మ పురస్కారాలు అనేటువంటి ఎన్ని ఇవ్వడం జరిగిందంటే ఇక్కడ చూసుకోండి 132. ఎన్ని మొత్తం అనేసి అంటే 132 ఇది టోటల్ మొత్తం. ఈ 132 అవార్డ్స్ అనేటువంటి ఎన్ని కేటగిరీలు ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూసుకుంటే ఈ పద్మ అనేటువంటిది 3 రకాలుగా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఒకటేమో పద్మ విభూషణ్, 2 పద్మభూషణ్, 3 పద్మశ్రీ. ఓకేనా? పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. ఇందులో ఈ 3 కేటగిరీలు కలిపితే మనకి 132 132 మందికి మనం ఇవ్వటం జరిగింది. ఇక దీంట్లో ఇక్కడ చూసుకోండి 30 మెంబర్స్ అవార్డ్స్ ఎవరు పొందుకున్నారంటే ఉమెన్స్. 30 మంది మహిళలకు ఇచ్చారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. 132లో 30 మంది మహిళలు. ఎంతమందికి అంటే 30 మందికి మహిళలు, 30 మంది మహిళలు. నెక్స్ట్ వన్, ఇందులో ఇంకేముంది మనకి ఇక్కడ చూసుకోండి. ఫర్జియన్స్ అంటే మనకి 8 మంది విదేశీయులు. ఇక నెక్స్ట్ వన్ మనకు ఎవరు? మరణ అనంతరం పొందినటువంటి వాళ్ళు 9 మంది. మరణానంతరం ఈ అవార్డు పొందినటువంటి వాళ్ళు 9. ఈ టోటల్ ఎంత? అందులో ఎంతమంది మహిళలు, విదేశీయులకన్నీ, మరణ అనంతరం ఎంతమంది పొందుకున్నారు అనేటువంటి ఇవి మినిమం బేసిక్స్ అనమాట. ఇవి మనకు గుర్తుండాలి, ఇవి మనకు మెయిన్ గుర్తుండాలి. ఇక నెక్స్ట్ వన్, దీంట్లో భాగంగా మనం చూడాల్సింది ఏంటి? ఇక్కడ చూసుకోండి, ఇది తొలిది పద్మ విభూషణ్. ఇప్పుడు ఈ పద్మ విభూషణ్ అనేటువంటి మొత్తం మీద ఎన్ని వచ్చినాయి అంటే జస్ట్ 5. ఇక్కడ చూసుకొని నెంబర్ ఇచ్చాడు 5. పద్మ విభూషణ్, పద్మభూషణ్, తర్వాత పద్మశ్రీ. అందులో పద్మ విభూషణ్ ఓన్లీ 5. ఇప్పుడు ఈ 5లో ఆంధ్ర లేదా తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరనేది మనకు తెలియాలి. ఫస్ట్ ఇక్కడ ఆంధ్రాకి సంబంధించినటువంటి, తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు అనేసి అంటే ఫస్ట్ స్టేట్స్ ఇచ్చాడు చూసుకోండి. ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణకి పద్మ విభూషణ్ లో ఒక్క ప్రైజ్ కూడా రాలేదు, ఒక్క బహుమానం కూడా తీసుకోలేదు. ఇప్పుడు చూసుకోండి, ఒక్కరికి కూడా రాలేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 2 వచ్చారు. వారు ఒకటి ఆర్ట్ కళాకారులకు సంబంధించి, పబ్లిక్ అఫైర్స్ అనేసి అంటే ఈ ప్రజాపాలనకు సంబంధించినటువంటి రెండిట్లలో. ఒకటి ఇది కళలు, ఇది ప్రజాపాలన అనేసి అంటాం. కళలు, ప్రజాపాలన. ఇప్పుడు కళలకు వచ్చింది ఎవరు అంటే కొనిదెల చిరంజీవి. సినీ యాక్టర్ చిరంజీవి గారికి ఒకటి వచ్చింది పద్మ విభూషణ్. తర్వాత వచ్చేసి ఇక్కడ చూసుకోండి, ఇది కాదు కదా, వెంకయ్య నాయుడు. ఎవరంటే ఇక్కడ వెంకయ్య నాయుడు, రాజకీయ నేత తెలుసు కదా. చిరంజీవి, వెంకయ్య నాయుడు గారికి 2కి రావడం జరిగింది. ఈ 2 మీరు పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, ఇది కూడా పక్కా గుర్తుండాలి మీకు. ఓకేనా? కళలు, ప్రజాపాలన, ఒకటి చిరంజీవి, వెంకయ్య నాయుడు. ఇది దేనికి సంబంధించి అంటే పద్మ విభూషణ్. ఒకవేళ పద్మ విభూషణ్ 5 కాబట్టి ఈ 5 గుర్తుపెట్టుకుంటామన్నా ఓకే, గుర్తుపెట్టేసుకోండి. విత్ స్టేట్స్ కూడా మీకు వచ్చే విధంగా చూసుకోండి. ఓకేనా? రాసుకోండి. ఇక నెక్స్ట్ వన్, దీంట్లో మనం చూడాల్సింది ఇది పద్మభూషణ్. ఈ పద్మభూషణ్ కి సంబంధించి ఒకసారి చూడండి. ఇక్కడ ఏమన్నా కేరళ, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, ఈ విదేశాలకు సంబంధించింది తైవాన్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, ఇది లడక్,
మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర. ఈ మొత్తం మీద ఏది పద్మభూషణ్కి సంబంధించి మొత్తం 22 వస్తే 22లో ఒక్కటి కూడా తెలుగు వాళ్ళకు రాలేదు. ఇక నెక్స్ట్ వన్, ఇక్కడ పద్మశ్రీని గమనించండి. మీరు బండ గుర్తు పెట్టుకోవాల్సింది అదే. పద్మవిభూషణ్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇద్దరికి వచ్చింది, చిరంజీవి గారికి, వెంకయ్యనాయుడు గారికి. ఇక భూషణ్కి సంబంధించి అయితే ఆంధ్ర తెలంగాణలో తెలుగు వాళ్ళకి అసలు రాలేదు. ఇప్పుడు పద్మశ్రీకి రండి. ఈ పద్మశ్రీకి సంబంధించి ఎవరైనా సరే మళ్ళీ తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉన్నారా ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ చూసుకోండి ఒకసారి. కేరళ, అస్సాం, బీహార్, కర్ణాటక, త్రిపుర, వెస్ట్ బెంగాల్, ఇగో తెలంగాణ. ఇక్కడ చూసుకోండి. తెలంగాణ ఆర్ట్కి సంబంధించి చూసుకోండి. ఇక్కడ పేరు వేణు ఆనందచారి. వేణు ఆనందచారి ఒకటి. ఆర్ట్కి సంబంధించి కళాకారుడికి సంబంధించి ఒకటి వచ్చింది. తెలంగాణలో ఒకటి వచ్చింది ఆల్రెడీ. బీహార్, మళ్ళీ ఒక తెలంగాణ వచ్చింది. ఇక్కడ చూసుకోండి. ఇది కూడా కళలకు సంబంధించింది. ఇక్కడ దాసరి కొండప్ప కళలకు సంబంధించి ఇద్దరు వచ్చారు. కళలే దాసరి కొండప్ప. రాసి పెట్టుకోండి. తెలంగాణ మళ్ళీ ఒకటి. ఇది కూడా కళలే. ఇక్కడ చూసుకోండి. గడ్డం సమ్మయ్య. నెక్స్ట్ వన్ తెలంగాణ చూసుకోండి. సోమ్లాల్, కేతవత్ సోమ్లాల్ అనేటువంటి వ్యక్తికి కూడా తెలంగాణకు సంబంధించిన వ్యక్తి వచ్చింది. తెలంగాణ ఇక్కడ చూసుకోండి. లిటరసీకి సంబంధించి, ఎడ్యుకేషన్ అండ్ లిటరసీకి సంబంధించి విఠలాచార్య చూశారు కదా. కూరెళ్ళ విఠలాచార్య ఇతను కూడా రావడం జరిగింది. ఇవి దీనికి సంబంధించినటువంటి. ఒకసారి చూసుకోండి. ఇందులో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒకటి రావాలి. మరి ఈ పేర్లు అయితే మీరు రాయాలనుకుంటున్నారు రాయండి, లేకుంటే వదిలేసేయండి. అన్నీ అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు సంబంధించినటువంటి ఇక్కడ ఒక టీచర్ ఉండే. ఆంధ్రప్రదేశ్ అయితే ఉమా మహేశ్వరి. డి కళలకు సంబంధించి ఏపీకి సంబంధించి ఒకటి వచ్చింది. తెలంగాణకు సంబంధించి 5 వచ్చినాయి. తెలంగాణ ఓకేనా. ఇవి పద్మకు సంబంధించినటువంటి పురస్కారాలు. వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లో మీకు ఎన్ని కావాలి అనేసి అనుకుంటే మాత్రం అన్ని అయితే అడగరు. మనకి డైరెక్ట్గా పద్మశ్రీ ఏమేమి వచ్చినాయి, పద్మభూషణ్ మనకేమొచ్చినాయి, పద్మవిభూషణ్ మనకేమొచ్చినాయి అవి మాత్రం ఇక్కడ చూసుకోండి. ఈ మొత్తం 110 వచ్చినాయి కదా. ఈ 110కి సంబంధించి తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్ని వచ్చినాయి, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎన్ని వచ్చినాయి, ఆ వ్యక్తుల పేర్లు ఏంటి అనేది రాసుకోండి చాలు. ఇంకంతకంటే అవసరం లేదు. ఒకవేళ రాద్దాం సార్ అనేసి అంటే నేను రాస్తా చూడండి. మీరు రాసి పెట్టి ఆల్రెడీ చూసుకోండి ఒకసారి. పద్మశ్రీకి సంబంధించినటువంటి తెలంగాణ వ్యక్తులు ఎవరనేది ఇక్కడ. పద్మశ్రీ కేతవత్ సోమ్లాల్. లిటరసీ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వ్యక్తి. తర్వాత గడ్డం సమ్మయ్య. తెలంగాణ సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా. కళలకు సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి వేలు ఆనందచారి. ఇతను కూడా కళలకు సంబంధించినటువంటి వ్యక్తి. తర్వాత కురెల్ల విఠలాచార్య. ఇతను కూడా కళలే. లేదు, ఇతను లిటరసీ ఏంటంటే లిటరసీకి సంబంధించినటువంటి వ్యక్తి. లిటరసీ. నెక్స్ట్ ఇంకొకరు ఉన్నారు కదా, దాసరి కొండప్ప. ఇతను కూడా కళలు. మొత్తం మీద చూసుకోండి 1 2 3 4 5. ఉమా మహేశ్వరి ఈమె ఏపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి. కళలే ఏమో కూడా కళలు. ఏపీకి సంబంధించినటువంటి వ్యక్తి
వీళ్ళంతా తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులు. ఓకేనా? ఏది పద్మశ్రీ, పద్మ విభూషణ్లో 2 వచ్చినాయి. పద్మభూషణ్కి అయితే మనకి ఏం రాలేదు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, విదేశీ వ్యక్తులకైతే 8 మందికి వచ్చింది, చనిపోయిన తదనంతరం 9 మందికి వచ్చింది, మహిళలకైతే 30 మందికి వచ్చింది, టోటల్గా అయితే 132 మందికి వచ్చింది. ఓకేనా? ఇది పద్మకు సంబంధించినటువంటి పురస్కారాలు. ఇది జనవరి మనకి 26న ఇవ్వడం జరిగింది. జనరల్గా అయితే ఇవ్వాల్సింది ఎప్పుడు మనకి ఏప్రిల్ మేలో ఇవ్వాలి జనరల్గా. ఇప్పుడు వీటన్నిటిని కలిపి రాష్ట్రపతి గారి యొక్క ఆమోదం మేరకు, అంటే రాష్ట్రపతి గారి అంగీకారం మేరకు ఈ ఏప్రిల్ మే అవసరం లేదు, అన్నిటిని కలిపి జనవరి 26కి ఇవ్వాలనేసి ఆమోదించుకున్నారు. ఇక జనవరి 26 రోజున మనకి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇస్తే జనవరి 26 అని ఇవ్వచ్చు, ఇది రాష్ట్రపతి గారికి ఓకే అనిపిస్తే. లేదు అనుకుంటే ఏప్రిల్ మేలో ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు అనమాట. కానీ జనరల్గా అయితే మనకి జనవరి 26ని ఇవ్వడం జరుగుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అడిగితే అడగొచ్చు కూడా. ఇందులో ఉన్నటువంటి ఈ పేర్లు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.